హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మూంగ్ దాల్ కర్రీ. డాబాల్లో పుల్కాలోకి కర్రీ అయిన మూంగ్ దాల్ కర్రీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ దాల్ అనేది డాబాల్లో పుల్కా తినేవాళ్ళు ఖచ్చితంగా 100% ఈ దాల్ అయితే ఆర్డర్ పెడతారు. పుల్కాలోకి చపాతీలోకి అద్దిరిపోయే కర్రీ ఇది. ఎలా చేయాలో మనం చూసేద్దాం. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకుందాం. అందులో ఒక కప్పు మూంగ్ దాల్ అయితే వేసాను. ఒక కప్పు మూంగ్ దాల్కి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మీరు ఒక 2-3 గంటలు నానబెట్టిన దాల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నానబెట్టకుండా అయినా తీసుకోవచ్చు. ఒకవేళ నానబెట్టింటే ఒక 2 విజిల్లు పెట్టుకోండి, లేదంటే ఒక 3-4 విజిల్లు పెట్టుకుంటే మనకి ఈ మూంగ్ దాల్ అనేది మెత్తగా ఉడికిపోతాయి. ఇలా వాటర్ వేసిన తర్వాత అర్ధ స్పూను పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుందాం. నేను ఉప్పు వచ్చి ఒక స్పూన్ అయితే వేసాను. ఇక మూత పెట్టేసి, నేను ఈ మూంగ్ దాల్ అనేది నానబెట్టలేదు కాబట్టి నేను వచ్చి ఒక 3 విజిల్కి అయితే పెట్టుకున్నాను. మనకి 3 విజిల్ అయితే వచ్చేసాయి కాబట్టి మనం మూత తీసి చూద్దాం ఉడికాయో లేదో. మనకైతే పర్ఫెక్ట్గా ఈ 3 విజిల్కైతే ఈ మూంగ్ దాల్ అనేది బాగా ఉడికిపోయినాయి. ఒకసారి తీసుకొని చెక్ చేద్దాం. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఇలా ఉడికిపోయిన దాల్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసి ఈ జీలకర్ర చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. మనకి ఆయిల్ బాగా వేడైతే మనకి ఒక 3-4 సెకండ్లకే ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేసుకొని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి మనకి లైట్గా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చి వాసన పోయి మనకి మంచి స్మెల్ని అయితే ఇస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక టమోటాని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఈ టమోటాలు మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇవి ఖచ్చితంగా కలుపుకుంటూనే ఫ్రై చేయాలి, లేదంటే కింద మాడిపోతాయి. ఈ టమోటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అర్ధ స్పూను ధనియాల పొడి, ఒక స్పూను కారం, అర్ధ స్పూను మిరియాల పొడి, ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇవి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అర్ధ గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి ఈ కారం ధనియాల పొడిలో పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాలు ఇలా బాగా ఉడికేటప్పుడు మనం ఉడికిపెట్టుకున్న మూంగ్ దాల్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం. ఒక గ్లాసు లేదా 1.5 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుందాం. తర్వాత పాన్కి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత నాకు వాటర్ అనేది 1/4 భాగం ఇంకిపోయాయి. తర్వాత కొద్దిగా కస్తూరి మేతిని వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకునేద్దాం. ఇంకా చూసారా, అంత ఈజీగా మనకి ఈ మూంగ్ దాల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఒక 4 నిమిషాలు కుక్ చేసుకున్నా సరిపోతుంది. నాకు గ్రేవీ ఎక్కువ వద్దు కాబట్టి నేను ఒక 5-6 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను. ఈ మూంగ్ దాల్ కర్రీ అనేది పుల్కాలకైతే అద్దిరిపోతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు
కుక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.